స్వామీజీ. జయ హనుమాన్. శ్రీ స్వయంభూ పామండ పంచముఖ హనుమాన్ గారి దివ్యాశిషులతో ఈ రోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం జరగడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. స్వామి, ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇప్పుడు అందరూ హనుమాన్ మాలలు దీక్ష తీసుకుంటున్నారు కదా, ఈ తీసుకునే టైంలో ఎలా ఉండాలి ఏంటి అనేది నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే స్వాములకు కూడా డౌట్స్ ఉన్నాయి. వాళ్ళ డౌట్స్ ని తీసుకుని వచ్చి నేను కూడా కొంత వంతు సహాయంగా వాళ్ళకు కూడా కొంతవరకు డౌట్స్ క్లారిఫై చేద్దామని చెప్పి ఈ రోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఓకే, నాకు తెలిసినంతలో నేను చెప్పగలుగుతాను. ఓకే స్వామి, థ్యాంక్ యూ గురువు గారు. ఉపాసకులు మీరు చిన్నప్పటి నుంచి హనుమాన్ ఉపాసన చేస్తున్నారని విన్నాను. ఇప్పుడు హనుమాన్ మాలలు వేసుకునే టైంలో ఎలా ఉండాలి ఏంటి అనేది మీరు హనుమాన్ ఉపాసకులు కాబట్టి మిమ్మల్ని అడిగితేనే అందరికీ క్లారిటీ వస్తుందని అనుకొని మిమ్మల్ని ఈ రోజు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఓకే, సంతోషం. నీకు ఏ విషయాల సందేహాలు ఉన్నాయో దీక్షా మాలలల్లా ఒక్కొక్కటిగా నన్ను అడుగు, నేను వాటికి నాకు తోచిన విధంగా సమాధానం చెప్తా ఉంటాను. ధన్యవాదాలు గురువు గారు. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను మీకు. స్వామి, అసలు హనుమాన్ మాల ఎన్ని రోజులు వేసుకుంటే బాగుంటుంది? హనుమాన్ మాల అనేది 3 దశలుగా ప్రస్తుతానికి తీసుకునే విధానం ఉంది. ఒకటి మండల, ఒకటి అర్ధమండల, ఒకటి ఏకాదశ మండల. అసలు వాస్తవానికి హనుమాన్ దీక్ష కానీ 1 రోజుల పాటు దీక్ష తీసుకుంటే వారికి మంచిది. ఈ అర్ధమండల అనేది వారి అనుకూల స్థితి బాగలేని వారు తీసుకుంటారు. ఇంకొకటి ఏకాదశ మండలి అనేది అది ప్రత్యేకంగా శ్రీమాతా స్త్రీలకు అది ఉపయోగపడుతుంది. అందుగురించి వాళ్ళకి కొంచెం మంచిగా లేని ప్రాబ్లమ్స్ ఉంటారు కాబట్టి ఈ 11 రోజుల మాల అనేది ఆడవాళ్ళు స్వీకరించడానికి బాగుంటుంది. కానీ ఖచ్చితానికి అయితే మాత్రం 41 రోజుల మండల దీక్ష తీసుకుంటేనే బాగుంటుంది. ఎవరైనా మండల దీక్షనే తీసుకోవాలి.